కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్న కోదండరాం వ్యాఖ్యలు సరికాదన్నారు హోంమంత్రి నాయిని. దేశంలో ఎక్కడా ఇవ్వని మంచి ప్యాకేజీ తమ ప్రభుత్వం ఇస్తోందన్న నాయిని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు కోదండరాంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశలకు కోదండరాం గండి కొడుతున్నారని ఆరోపించారు. కోదండరాం అవపడతలేదా? నీకు పచ్చి కామర్లు ఉన్నాయా? నీ కళ్ళకు అవపడతలేదా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరి ప్రోత్సాహంతో మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ తోడు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రేవంత్ రెడ్డి గారు బచ్చగాడు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. ఏమిటి నువ్వు ప్రొఫెసర్? నిన్ను ఏ విధంగా జేసీ చైర్మన్ ఎవరు చేసిండు? ఎక్కడి నుంచి అయినావు? నిన్ను మేమంతా అందరికి ఎక్కించాం. ఇలా మా తెలంగాణ ప్రజలకు కడుపు కొట్టేదానికి, మా తెలంగాణ ప్రజల ఆశయాలను గండి పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఒక్కనాడు తెలంగాణ ప్రజలు సహించరని మేము హెచ్చరిక చేస్తున్నాం.